సిర్పూర్ నియోజకవర్గం ఆంధ్ర వలస భూస్వాముల పాలకుల చేతిలో కబ్జాకు గురవుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సిర్పూర్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నుంచి విముక్తి చేస్తామని తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును గంగలో కలిపి మేడిగడ్డకు తరలించారని ఆరోపించారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో బీఎస్పీ నాయకులు నిర్వహించిన బహుజన రాజ్యాధికార మహాసభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. 10 ఎకరాల ప్రభుత్వ డంపింగ్ యార్డ్ను ఫేక్ పేపర్లు సృష్టించి స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. సిర్పూర్ నియోజకవర్గంలో భూ కబ్జాల వెనుక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. సంవత్సరాల స్వాతంత్రంలో మా బాయి అక్కలాంటి వాళ్ళు 100 మంది ఇప్పటికి కూడా జంగల్ పోయి కట్టెల మోస్తాను. మనకెందుకో 2 లక్షలు రాకూడదు, మనకెందుకో ఇసుక కాంట్రాక్టులు రాకూడదు, మనకెందుకో రోడ్డు కాంట్రాక్టు రాకూడదు, మనకెందుకు కంపెనీలు రాకూడదు, మనకెందుకో ఫ్లైఓవర్లు. ఎంప్లాయీస్ అందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఇక్కడ బారె కులస్తులు, మాలే కులస్తులు, రకరకాల బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. బీసీ రాష్ట్రంలో 52% ఉన్నారు. అంటే 100కు 52 మంది ఉన్నారు. కేవలం వాళ్ళ అగ్రవర్ణాల్లో పేదలు డెవలప్ కావాలి. 8 సంవత్సరాల నుంచి బీసీలకు మంజూరు. మిత్రులారా, పరిశ్రమలకు బహుజన్ సమాజ్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ లోకలకు 70% ఇవ్వాలి, బయటలకు 30% ఇవ్వాలి. లోకలకు ఎక్కువ పోచమ్మ బస్తీలా నేను మోసిన కట్టెల మోపు ఎంత ధైర్యమైన అమ్మాయి తల్లి మోసినా లేదా నేను కట్టెల మోపు ఈ అక్కని పేరేగా. సో అక్క కట్టెల మోపు నేను మోసిన, నేను 5 నిమిషాలు కూడా పోయలేకపోయినా పాపం ఈ తల్లి గంటల తరబడి కట్టెల మోపు మోపు. నేను అడుగుతున్నా అన్నలారా, అక్కలారా, 75 సంవత్సరాల స్వాతంత్రంలో మా బాయి అక్కలాంటి వాళ్ళు 100 మంది ఇప్పటికి కూడా జంగల్ పోయి కట్టెల మోపు మోస్తాను. మనకెందుకో 2 లక్షలు రాకూడదు, మనకెందుకో ఇసుక కాంట్రాక్టులు రాకూడదు, మనకెందుకో రోడ్డు కాంట్రాక్టు రాకూడదు, మనకెందుకు కంపెనీలు రాకూడదు, మనకెందుకో ఫ్లైఓవర్లు. ఎంప్లాయీస్ అందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఇక్కడ బారె కులస్తులు, మాలే కులస్తులు, రకరకాల బీసీ వర్గాలు